తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా గౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా ఆత్మగౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన పార్లమెంటేరియన్ ఎలక్షన్ లో భాగంగా పచ్చలనడుగుల గ్రామానికి రావడం జరిగింది. అన్న మీరు మా గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయలు వెచ్చించి చేశారు. అదేవిధంగా కవితమ్మ గారు కూడా మా గ్రామానికి చాలా అండదండగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పసుపు బోర్డు విషయంలో కానీ అన్న ఎర్రజొన్న విషయంలో కానీ ఇలా కవితక్క పసుపు బోర్డు విషయంలో 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా లేఖ ఇచ్చి అక్క అంత పోరాట పటిమతో ఉండి ఇలా తక్కువ వయసులో అంతగానో పార్లమెంట్ లో మాట్లాడి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా అక్క తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్న ఇలా స్థానికంగా ఉన్న ఎర్రజొన్న సమస్యల మీద అన్న మోర్తాడ్లో కూడా ఎర్రజొన్న రైతులను ఆదుకునే బాధ్యత నాది అంటూ అన్న చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కాబట్టి ఇవాళ మనం ఒక మంచి వ్యక్తులను కోల్పోతే మళ్ళా పొందడం మన తరం కూడా కాదు. కాబట్టి ఇవాళ కవితక్కను అన్నను మన గ్రామం ఎట్లయితే ఆదరించిందో ఇవాళ కవితక్కను కూడా అంతకంటే 3 మెజారిటీతోని మనం చాలా ఘనంగా మన పచ్చలనాడు కూడా మళ్ళీ అక్కను విజయోత్సవ ర్యాలీలా మన ప్రశాంతను విజయోత్సవ ర్యాలీలా మన గ్రామానికి మళ్ళీ తోలుకొచ్చే సందర్భం ఉన్నది. కాబట్టి అట్లనే అన్న మా గ్రామంలో కొన్ని సమస్యలు 5-6 సమస్యలు ఉన్నాయన్న, అది మీ దృష్టికి చాలా సార్లు ఉన్నది. పచ్చలనాడు కూడా పెద్ద చెరువు అనేటటువంటిది మాకు తల్లి లాంటిది. అక్కడ వాటర్ నింపే ప్రక్రియను కొంచెం దయచేసి తొందరగా చేయించండి అన్న. అదేవిధంగా మా గ్రామం లోపల 2 బస్తీలు ఉన్నాయన్న. ఒకటి మాలా బస్ రాగానే పచ్చలనాడు కూడా మీరు దత్తత తీసుకొని దత్తత గ్రామంగా పచ్చలనాడు కూడా గ్రామాన్ని మీరు తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నామన్నా. అట్లనే కొన్ని పెన్షన్లు ఉన్నాయన్న, కొన్ని సంఘాల కమ్యూనిటీ హాళ్ళు మనకు పెండింగ్ లో ఉన్నాయి. చిన్న సంఘాలు కొల్లే సంఘం, దేవంగ సంఘం కానీ ఈ సంఘాలు కొన్ని విశ్వబ్రహ్మణ సంఘం కొన్ని ఇవి ఉన్నాయన్న. వాటిని కూడా మీరు పరిశీలించుంటారన్న. తాగునీరు విధంలో కూడా మీరు చాలా కోఆపరేషన్ చేసుకుంటారన్న మా గ్రామానికి. ఎందుకంటే భగీరథ
నీళ్లు ఇలా 2-3 బస్తీలలో కంప్లీట్ చేసిరన్నా, మిగతాది కూడా మీరు కంప్లీట్ చేయించి మా గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నా. మీకు మా గ్రామం తరపున పేరుగా ప్రతి అక్క, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలబడి మిమ్మల్ని అక్కలు అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామన్నా. అది కూడా చైతన్యానికి మారు పేరు. రాష్ట్రం అంతా టిఆర్ఎస్ వెనుక ఉంటే మేము అందరికంటే ఎక్కువగా టిఆర్ఎస్ ను ఆదరిస్తామని చెప్పేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నిరూపించారు. ఇది ఒకటే మీ చైతన్యానికి నిదర్శనం. మంచి మెజార్టీతో ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదం వల్లే ఈరోజు మరి ప్రశాంత్ రెడ్డి గారు మనకు తెలుస్తా లేదు, గరక మురిగి దాల్ బరాబర్ అంటారు కదా, మనకు తెలుస్తలేదు. కానీ రాష్ట్రంలో ఎంత పెద్ద పేరుంది, ముఖ్యమంత్రికి ఎంత దగ్గర ఉంటాడు. ఇవాళ ఇచ్చినటువంటి శాఖలు కూడా మరి అట్లాంటి ఇండ్లు కట్టించే శాఖ కావచ్చు, రోడ్లు, భవనాలు, మరి ఆర్టీసీ, ఇవన్నిటి కూడా శాసనసభ వ్యవహారాలు కూడా వారికి అప్పచెప్పారు. మరి ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి. మీరు ఇచ్చినటువంటి అత్యధిక జిల్లాలో మెజారిటీ మరొకసారి కవితమ్మ గారికి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మెజారిటీ రావాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మంత్రి గారికి ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ, ఈ గ్రామంలో నాకు తెలుసు గత 10-15 సంవత్సరాలుగా పసుపు ఉద్యమం ఇక్కడ ఉన్నటువంటి అంకన్న గారి సంఘం కావచ్చు, నడిమి వాడకడ సంఘం కావచ్చు, మున్నూరు కాపు సంఘాలు కావచ్చు, ఢిల్లీ దాకా కూడా వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా మనము అంతకు ముందు చేసిన ఉద్యమం ఒక ఎత్తు అయితే, గత 5 సంవత్సరాలుగా ఎంపీ కవిత గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి పార్లమెంట్లో మరి బీజేపీని నిలదీయడం కావచ్చు, ప్రైవేట్ బిల్లు పెట్టి అనేక సార్లు ప్రధానమంత్రిని కలిసి మరి సంబంధిత మంత్రులు కలిసి వాళ్ళు ఇవ్వమన్న తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడక్కడ ముఖ్యమంత్రులు అందరి చేత నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చేసినటువంటి ప్రయత్నం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఉద్యమంలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు పెద్ద ఎత్తున. ఈరోజు ఒక మంచి ఉత్తమ పార్లమెంటేరియన్ గా కవిత గారు గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో మన యొక్క నిజామాబాద్ గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. అనేక అంశాల మీద మంచి అవగాహనతో ఒక స్పష్టమైనటువంటి మరి మాట తీరు ఆమె మరి ప్రదర్శించి పార్లమెంట్లో అందరి మన్ననలు పొందింది. జిల్లా కూడా అనేక నిధులు తీసుకొచ్చి రైల్వే లైన్ కావచ్చు, నా అక్క చెల్లెళ్లకు 4 లక్షల మంది బీడీ కార్మికులకు మరి తాను పట్టుబట్టి ముఖ్యమంత్రి దగ్గర పెన్షన్ ఇప్పించడం కావచ్చు, ఇంకా అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కొంతమంది రైతుల పేరుతోటి రాజకీయం చేయాలని చూస్తున్నారు. కొంతమంది చేత నామినేషన్స్ వేయించారు. మంచిదే, నేను కూడా దాన్ని తప్పు పట్టలే వాస్తవంగా. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మనం పసుపు బోర్డు కావాలంటున్నాం, మద్దతు ధర కావాలంటున్నాం. వాస్తవంగా లేదు, అది కేంద్రం చేతిలో ఉంది. వాడి దాకా ముట్టాలంటే మనం నామినేషన్ వేసేంత వరకు ఏమాత్రం మనం రైతులను తప్పు పట్టద్దు. కానీ ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు కాంగ్రెస్ వెనుక ఉండి దీన్ని తప్పుదో పట్టిస్తున్నారనే విషయాన్ని మాత్రం రైతులు గుర్తించాలా. ఎందుకంటే మీరు గమనించండి, నామినేషన్లు వేసినాము, జాతీయ స్థాయి దృష్టికి వెళ్ళిపోయింది, జాతీయ మీడియాకు పోయింది, రాజకీయ పార్టీలకు సురుకు కలిగింది. అలా మొన్న రాజ్నాథ్ సింగ్ అంటే ఆయన వచ్చి స్వయంగా నిజామాబాద్ సభకు మరి దాని మీద మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించినాం. ఇదే రాజ్నాథ్ సింగ్ మరి 2010లో ఢిల్లీలో ధర్నాకు వచ్చి మాట్లాడి మా మాట తప్పి 5 ఏళ్ళు నేను బీజేపీలో ఉండి పోరాటం చేసినా కూడా పసుపు బోర్డు ఇయ్యక నిన్న వచ్చి నేను ఇస్తా అని చెప్పిండు. సరే, ఇది రైతులు నామినేషన్స్ ద్వారా జరిగింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు గమనించండి. మేము అందరం కలిసి కవితను ఓడిస్తాము, లేకుంటే అందరం కలిసి మేము ఒక రైతుకు ఒక రైతు నిలబెట్టి ఆయనకు ఓట్లు వేపిస్తాము, లేకుంటే మేము బీజేపీకి ఓట్లు వేస్తామని కొందరు మీ ఊరు నుంచే ఒక నాయకుడు వీళ్ళందరినీ తప్పుదో పట్టించే పద్ధతిలో తీసుకుపోతున్నాడు. ఇది కరెక్ట్ కాదు సోదరులారా. ఇప్పుడు నేను కుండ బద్దలు కూడా చెప్తున్నా, అన్వేష్ రెడ్డి ఒకవేళ ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రైతులతోనే నువ్వు కొట్లాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉంటావు, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి నిలబెడుతుంది, నువ్వేం చేస్తున్నావు? రైతులను రెచ్చగొడుతున్నావు. నువ్వేమో నీ పోస్ట్ సేఫ్గా ఉంచుకుంటావు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో మళ్ళీ మీటింగ్ పోతావు. నువ్వు ఇటున్నావా అటున్నావా భయ్? మీ ఊళ్ళో కనీసం అర్థమయ్యేటట్టు నాకైతే అర్థం
అర్థమైతలేదు. నేను చెప్తున్నా సోదరులారా, నిజాయితీగా 15 సంవత్సరాలుగా నేను కొట్లాడుతున్నా, 10 సంవత్సరాలుగా ప్రశాంత్ రెడ్డి మేడం కొట్లాడుతుంది పసుపు బోర్డు కోసం. తెచ్చిందాక మేము విడిచిపెట్టము. ఇది మా జీవిత ఆశయం, గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కవిత గారు చాలా కీలక భూమిక పోషిస్తుంది. కేంద్రంలో సంకీర్ణంగా ఏర్పడితే వారు స్వయంగా మంత్రి కాబోతుంది. అట్లాంటి దశలో నువ్వు కాళ్ళల్లో కట్టబెట్టి ఇవాళ అడ్డంపడి ఈ రైతుల పాపం వాళ్ళకి ఏం తెలంగాణ పక్కదారి పట్టించి మనం వేసుకుందాం భయ్, మన రైతు క్యాండిడేట్లు గెలిపిస్తామా చెప్పండి? ఢిల్లీ దాకా పోతామా? మీరు ఆలోచించండి నిజాయితీగా. కాబట్టి ఈ ఊరోళ్ళు ప్రత్యేకంగా అన్ని గ్రామాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కవిత గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా పసుపు బోర్డు సాధించుకుంటాం, మద్దతు ధర సాధించుకుంటాము. ఇవాళ కేంద్రం కూడా కళ్ళు తెరిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను విన్నవిస్తూ, నాకు ఇంకో ఉద్దేశం లేదు. నాకు మంచి మిత్రుడు అన్వేషణ కూడా మంచి మిత్రుడే, రైతుల కోసం ఓలు పట్లనే నాకు మిత్రుడే. కానీ తప్పుగా పట్టించాలని చెప్పేసి నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరినీ కూడా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఎండలో పెద్ద ఎత్తున నిలబడ్డారు. మా అక్కా చెల్లెలకు మాత్రం మంచిగా నీడబెట్టిర్రు, సంతోషం. వాళ్ళు కూర్చున్నారు తీరంగా. కాబట్టి ప్రశాంత్ రెడ్డి మొట్టమొదలుగా తమ్మి ఆపిగా మొట్టమొదలుగా మొన్నటిసారి జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో పచ్చలనాయకుడ గ్రామం అంతా, మరి ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు తల్లులు కడుపు నిండా నన్ను ఆశీర్వదించి దీవించి కారు గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, అట్లాగే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసినందుకు మీ అందరు కూడా నా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. పచ్చలనాయకుడ గ్రామానికి ఉగాది రోజు మంత్రి హోదాలో వచ్చిండు అని చెప్పి తమ్ముడు గంగారెడ్డి అంటున్నారు. ఈ మంత్రి హోదా అయినా ఏ హోదా అయినా మీరు పెట్టిన భిక్షనే ఇది. మీరు నన్ను దీవిస్తేనే, మీరు నన్ను ఆశీర్వదిస్తేనే నేను హైదరాబాద్ దాని ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే, నేను మీ బిడ్డనే. ఈ మంత్రి పదవి మన గ్రామానికి మన గ్రామ ప్రజలకు ఉపయోగపడాలి తప్పిస్తే నా కోసం ఒక అలంకారము కాదు, అహంకారము కాదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీ మధ్యలోకి కవితమ్మ గారి తరఫున నేను ఈ గ్రామం మధ్యలో మీ ముందు నిలబడ్డా. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మన అభ్యర్థిగా కవితమ్మ గారు నిలబడ్డారు. అయితే ఆమెకు 1100 గ్రామాలు ఉన్నాయి తిరగాల్సినవి, అన్ని తిరగలేదు. కాబట్టి అమ్మ పచ్చలనాడు కూడా నా గ్రామం నన్ను మొన్న నిండుగా దీవించిండు, మీ మాటగా నేను పోయి చెప్తా ఇంటరు అనే నమ్మకం నాకు ఉన్నది అని చెప్పి మీ మధ్యలోకి వచ్చిన. కాబట్టి మీరు ఆమె తరఫున నేను వచ్చిన దాన్ని మన్నిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అట్లనే ఈ గ్రామంలో కవితమ్మ గారికి అండగా ఉంటామని, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటేస్తామని మాదిగ దండోరా కుల సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లనే శివగంగా రజక సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు అడిగిన విషయం దీంట్లో ఉంది, ఆ ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి రజక సంఘం సభ్యులకు మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఆటో యూనియన్ సభ్యులు కూడా ఇవాళ పొద్దున్నే వచ్చి వేల్పూర్లో వచ్చి వారు టీఆర్ఎస్ పార్టీలో చేరి కవితమ్మ గారికి సాంఘీభావం తెలిపిండ్రు. 50 కుటుంబ సభ్యులు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మర్గాదేవి మహిళా సంఘము, దుర్గాదేవి మహిళా సంఘము, మదర్ తెరీసా మహిళా సంఘము వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానాలు చేసిండ్రు. అట్లాగే 10,116 రూపాయలు కవితమ్మ ఎన్నికల ఖర్చుల కోసం వారి కష్టార్జితం ఇచ్చిరు. వారి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా కవితమ్మ గారికి విషయం చెప్తా. అట్లనే మీకు కావలసిన మహిళా సంఘాల భవనాలు కూడా అన్నారు,
ఇప్పటికి ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి చూసుకొని తప్పకుండా వాటి ప్రయత్నం కూడా జరుగుతుంది అని చెప్పి కాంపౌండ్ వాళ్ళు అడిగింది ఒకదానికి. ఇవన్నీ చూస్తాను, నేను చూసి తప్పకుండా వాటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇది 10,116 రూపాయలు కాదు, ఇది కవితమ్మకు మీరు అందిస్తున్నటువంటి 10,116 ఆశీర్వాదాలుగా, దీవెనలుగా నేను ఆమెకి ఇది అందిస్తా. మీ దీవెనలు ఉంటే కవితమ్మకి ఏం కాదు, ఇక బ్రహ్మాండంగా కవితమ్మ మంచి మెజార్టీతో గెలుస్తుందనే నమ్మకం, పూర్తి నమ్మకం నాకు ఉన్నది. చాలా కుల సంఘాలు ఇదివరకే అండగా ఉంటానని ప్రకటించడం చాలా సంతోషం. తమ్ముడు గంగారెడ్డి మరి కొత్తగా సర్పంచ్ అయిండు, ఉప సర్పంచ్, సర్పంచ్ అమ్మ శ్వేత. పచ్చల్నాడుగూడ గ్రామానికి ఆ దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తిని గ్రామాభివృద్ధికి నేను ధారపోస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్ని పనులు కూడా జరుగుతాయి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే సమయం సందర్భం బట్టి జరుగుతూ ఉంటాయి. తొందరగానే కోపం వస్తుంది మన నడుపుడోళ్ళకి, నాకు కూడా అట్లనే తొందరగానే కోపం వస్తుంది. ఏది ఏమైనా సరే కోపం వచ్చినా నేను పనులు చేసినా, మీకు కోపం వచ్చినా మీరు నాకు ఓట్లు వేసారు, సిద్ధమైపోయింది, ఏం బాధ లేదు. కోపంలోనే ప్రేమ ఉంటుంది కాబట్టి అది రుజువు చేసుకున్నారు పచ్చల్నాడుగూడ గ్రామం. మరి నేను పనులు చేసిన దానికి బ్రహ్మాండంగా నన్ను కడుపులో పెట్టుకున్నారు. ఇక ముందు కూడా అన్ని పనులు జరుగుతాయి. తమ్ముడు గంగారెడ్డికి నేను మాట ఇస్తా ఉన్నా, గ్రామ ప్రజలకు కూడా నేను మాట ఇస్తా ఉన్నా. పచ్చల్నాడుగూడకి ఏ పని కూడా తక్కువ జరగదు. అయితే ఈ సందర్భంలో ఒక 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని పార్టీల నాయకులు నిలబడతారు, ఎవరిది వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కవితమ్మ కంటే మొదలు 10 సంవత్సరాలు ఆయన్నే ఎంపీగా ఉన్నాయని ఒక ఆయన ఇప్పుడు నిలబడతాడు ఆమె మీద. మరి ఏం చేసినావు తండ్రి నువ్వు చెప్పు అని అంటే చెప్పడు. నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఒక్క రోజైనా లోక్సభలో ఈ నిజామాబాద్ సమస్య గురించి మాట్లాడినవా? ఒకవేళ ఇక ఒక్కటి కాదైనా మరి ఆయన పార్టీ ఈ రోజు దాకా అధికారంలో ఉన్నది కేంద్రంలో, పువ్వు పార్టీ. మరి ఏం చేసింది ఆ పువ్వు పార్టీ అంటే బాగా ఆశ ఉండే మనకు. ఇప్పుడు ఏమంటాడంటే నన్ను గెలిపేది వారాల్లో పసుబోర్డు తెస్తా అంటాడు. ఇక వస్తుంది పసుబోర్డు నిజమే, ఎందుకంటే అప్పుడు కూడా అన్ని బ్యాంక్ ఖాతాలు తీపిచ్చారు కదా, పైసలు పడతాయని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం నరేంద్ర మోడీ పంపిస్తాడేమో అని. బాగా పడ్డాయి మనకు పైసలు కదా, పడ్డాయి కదా. ఇక ఇది కూడా ఇట్లనే, పసుబోర్డు కూడా ఇట్లనే. అటువంటి వాళ్ళు ఇవాళ కవితమ్మ మీద, కేసీఆర్ మీద ఇవాళ మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ 2 విషయాలు మనం చేస్తా ఉన్నా. 40 సంవత్సరాలుగా జరిగింది ఏంది, ఈ 4.5 ఏళ్ళు కేసీఆర్ పాలనలో జరిగింది ఏంది, మన కళ్ళ ముందాటనే కనిపిస్తున్నాయి అన్ని. ఎవ్వరు ఊకే టీచింగ్ చెప్పక్కర్లేదు మనకు. ఒక్కసారి మనం మననం చేసుకోవాలి. కేసీఆర్ పెట్టిన కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ లేవు. ఈ దేశంలో 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్. ఈ దేశంలో బీడీ చేసి అక్కా చెల్లెలకు పింఛన్ ఇస్తున్నది ఏకైక రాష్ట్రం కేసీఆర్. ఈ దేశంలో రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నది ఏకైక రాష్ట్రం కేసీఆర్. ఈ దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నది ఏకైక రాష్ట్రం కేసీఆర్. ఈ దేశంలో రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికి పంపించాలని చెప్పి ఏకైక రాష్ట్రం కేసీఆర్. ఈ దేశంలో గంగ నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నది ఏకైక రాష్ట్రం కేసీఆర్. మంచినీళ్లు, తాగే నీళ్లు. మరి ఇవన్నీ 40-50 ఏళ్ల ముందు ఎందుకు జరగలే, ఈ 4 ఏళ్లనే ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. ఇవాళ మళ్ళీ దాంట్లో కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం, పెన్షన్లని. దేనికైనా దిగుతే కానీ లోతు తెలియదు అని చెప్పి నిర్ణయం జరిగింది. ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాయి. ఇట్లా మా పొరపాట్లు ఏమన్నా ఉంటే, ఇట్లా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఇంకా అయినా కానీ ఇంకో 5-10 మంది 20 మంది ఉంటారు. మళ్ళా వాళ్ళకి ఏం చేయాలి ఆలోచన జరుగుతుంది. ఏ రూల్ తీసేయాలా, ఏ రూల్ తీస్తే వాళ్ళకు కూడా వస్తుంది. అట్లా ముందుకు పోతా ఉంటున్నది. అట్లనే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే ఒకటి అనుకున్నాడు ఆయన, బీదోళ్ళ పాపం ఆడబిడ్డ పెళ్లి చేస్తే మనం ఏమైనా సాయం చేయాలి ప్రభుత్వ పరంగా.
ఎవరు మొట్టమొదలు బీదోళ్ళు ఎక్కడ ఎవరు ఉంటారు అంటే బీదోళ్ళు ఎక్కువ శాతం ఎస్సీలలో, ఎస్టీలలో, ముస్లింస్లలో బీదోళ్ళు ఉంటారు ఎక్కువ. మొదలు వాళ్ళకి ఇద్దాము అని చెప్పి 50,000 తోటి మొదలుపెట్టిండు ఆడబిడ్డ పెళ్ళి అయితే పంపించాడు. తర్వాత దాన్ని 75,000 చేసిండు ఆయన్నే. లోతు మంచిగా ఉన్నది, మంచిగా లాభం జరుగుతుంది, అందుతుంది మంచిగా. పెన్షన్లు కూడా కొత్తోళ్ళు పాతోళ్ళు అందరికి కలిపి ఇప్పుడు 2,016 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు మే నెల నుంచి షూర్ అవుతుంది, అన్ని డబుల్ అవుతాయి. ఇక దీంట్లో పువ్వు గుర్తు ఆయన ఒక మాట అంటాడు, మీ అందరికి పచ్చి అబద్ధాలు చెప్తుండే ఆయన. భగవంతుడు మంచి చేయడైన నిజంగా కూడా మంచి చేయడు అంత పచ్చి అబద్ధాలు చెప్తే. ఏందట అంటే నరేంద్ర మోడీ ఇస్తున్నాడట పెన్షన్, కేసీఆర్ ఇస్తలేడట. కేసీఆర్ 200 ఇస్తుండట, నరేంద్ర మోడీ 800 ఇస్తాడట. పచ్చి అబద్ధం. మరి ఇచ్చినప్పుడు మొదలు పెట్టినప్పుడే చెప్పొచ్చు కదా నువ్వు, ఏమి కేసీఆర్ కాదు నరేంద్ర మోడీ ఇస్తున్నాడని మొదలు ఎందుకు చెప్పలే? ఇవాళ ఎలక్షన్లప్పుడు చెప్తాను అంటే మనల్ని ఆగం చేద్దామని, కన్ఫ్యూజ్ చేద్దామని. ఇవాళ ఒకవేళ నువ్వే ఇచ్చుంటే 800, నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్ అని, ఆ గుజరాత్ లో పెన్షన్ 750 రూపాయలే. నువ్వే ఒక 800 ఇచ్చుంటే సెంట్రల్ నుంచి, మరి నీ రాష్ట్రంలో 750 ఎందుకు ఇస్తారు? 800 ఇస్తారుగా. అంత అబద్ధాలు. ఇవాళ 800 కాదు 2,000 చేసుకుంటున్నాం. ఇంకా ప్రచారం చేస్తారట, పువ్వు గుర్తు వేయకపోతే పెన్షన్ లాగిపోతాయని ప్రచారం చేస్తున్నారట. నీ అయ్య కూడా ఆపలేడు పెన్షన్లని. 1000 కాదు, కేసీఆర్ 2,000 రూపాయలు ఇస్తాడు. ఎక్కడ ఏది ఎప్పుడో చెప్పుకోకపోయి ఇంత అబద్ధమా? ఇచ్చే ఆగిపోతాయని భయపెట్టిస్తారు. నీ అయ్య నీ తాత కూడా ఆపలేడు. నా పేదవాళ్ళకి అక్కా చెల్లెలకు 1000 కాదు 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది మే నెల నుంచి. కేసీఆర్ని ఎవరు ఆపలేడు. ఇట్లా ప్రచారం జరుగుతాను. ఇవాళ ఇట్లా పేదవాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటా పోతా ఉన్నాం. ఒక్కటి మాత్రం చేయలేకపోయినా మేము ఒప్పుకున్నాం. పోయినసారి కూడా వాస్తవంగా చెప్పినాం, చేయలేదు. మేము చెప్పని చాలా చేసినాం. కళ్యాణ లక్ష్మి చెప్పలేదు, చేసినాం. కేసీఆర్ కిట్ చెప్పలేదు. ప్రెగ్నెంట్ అయితే డెలివరీ 100% ఫ్రీగా చేయించి పిల్లకు, తల్లికి, బిడ్డకు అవసరమైన వస్తువులు కొనిచ్చి సూట్ కేసు ఇచ్చి ఇంటికి పంపిస్తాడు కేసీఆర్. ఇంకా మళ్ళీ 12,000 రూపాయలు ఇస్తున్నాడు పైకెళ్ళి. ఇది మనం ఎన్నికలప్పుడు చెప్పలే, కానీ చేసిండు ఆయన. మన హాస్టల్లో పిల్లలు ఉంటే వాళ్ళకి సన్న బియ్యంతో కడుపు నుండి అన్నం పెడతాను, ఇంతకుముందు దొడ్డు బియ్యం పెడుతుంది. ఇది చెప్పలే ఎన్నికలప్పుడు, కానీ చేస్తున్నాడు కేసీఆర్. ఇట్లా చాలా విషయాలు చెప్పని కూడా చేస్తా ఉన్నాడు. ఆ ఒక్కటి మాత్రం చెప్పి చేయలేకపోయినాం. ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం, అదొక్కటి చేయలేకపోయినాం. కానీ ఈసారి ఆ కార్యక్రమం తీసుకుంటాం తప్పకుండా. దాంట్లో 2 రకాలు ఉన్నారు. ఒకటేమో ఇల్లు లేదు ఉంటే తీసుకొని, లేదు ప్రైవేట్ జాగా కొని కాలనీ తిరిగి కట్టించే కార్యక్రమం కూడా మొదలవుతుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనకింకా కొద్దిగా బెటర్ ఏంటంటే, నయం ఏంటంటే, ఆ ఇల్లు కట్టించే మంత్రి నన్నే పెట్టిండు, అయిపోతుంది ఒక నెలలా. ఇప్పుడు ఇల్లు కట్టించే పని కూడా నాకే పెట్టిండు. ఇక వేరే జిల్లాలకు గండి కొట్టైనా సరే మనకు తీసుకొస్తా. ఎట్లన్నా కానీ మరి మనకు ఎక్కడే ఉండాలి కదా. అది ఆ ఒక్క కార్యక్రమం ఒకటి మేము చేయలేకపోయినాం. అది ఈసారి చేస్తాము అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇట్లా పేదలకు చేస్తూనే రైతుల విషయంలో కూడా గంటల కరెంట్ ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు, ఓన్లీ తెలంగాణ. అట్లనే రైతుకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయొచ్చు? ఎరువులు మంచిగా సకాలంలో పెట్టాలి. పెట్టిండి ఎరువుల్ని కూడా సకాలంలో. ఫోన్ చేసి ఆటోను పంపిస్తే ఆటోలు వేసి పొలం కాడికి పోతుంది డైరెక్ట్. అవునా కాదా? ఇవాళ అట్లా రైతుకు ఇంకా ఏం కావాలి? పెట్టుబడి సాయం కావాలి. పెట్టుబడి సాయం ఇస్తాడు. ఎకరానికి 4,000, 2 పంటలకు 8,000, సంవత్సరానికి ఇప్పుడు 10,000 చేస్తా అంటాడు. ఇది కూడా ఎక్కడ లేదు దేశంలో. ఇట్లా రైతుకు అనేక రకాలుగా సాగునీరు రావాలి. రైతుకి ఇవైనాక సాగునీరు రావాలి. సాగునీరు కోసం ఎక్కడికక్కడ ఏం చేసుకున్నాలో చేసుకుంటున్నాం. మనకు బాగున్నది, చెక్ డ్యామ్ అనుకున్నాం, చెక్ డ్యామ్ కట్టుకున్నాం. ఇంకా కొద్దిగా చింతలూరుకు మనకు పంచాయతీ ఉన్నది, దింపుకోవాలి. ప్రయత్నం జరుగుతున్నది ఎక్కడికక్కడ. అన్నిటికంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇవాళ బాధేస్తే చెప్తే, మనకు ప్రాజెక్టులకు ఉన్న నీళ్ళు రావాలి, మనకు ప్రాజెక్టులు కావాలి అని మనం 50 ఏళ్ళు అడిగితే, అప్పుడు పాలించిన ఆంధ్ర ముఖ్యమంత్రులు వాళ్ళ భాషలో ఏమంటుంది తెలుసా? మనం కావాలి ప్రాజెక్టులు. అదే తెలంగాణలో ఎలా అవుతాయండి ప్రాజెక్టులు? కావు కదండి.
గోదావరి కింద ఉంది కదండి, మీరు ఎత్తులో ఉన్నారు కదండి, రావండి, మీకు నీళ్ళు రావండి. నమ్మినాం, 40-50 ఏళ్ళు నమ్మినాం అంటే నీళ్ళు రావని. పుట్టుండి ఒక మగోడు పుట్టిండిగా కేసీఆర్. ఎట్లా రావురా మాకు నీళ్లు, ఎందుకు రావురా మాకు నీళ్లు, నీకు శాత కాకపోతే వదిలేరా, నువ్వు ఇచ్చు నువ్వు మాన్యం చేసుకుంటాం తెలంగాణ అని తెలంగాణ తెచ్చుకున్నట్టు 2.5 సంవత్సరాలలో 200 కిలోమీటర్ల కింద కాళేశ్వరం గోదావరిలో నీళ్లు ఉంటాయని, అక్కడ పోచంపాడు ప్రాజెక్ట్ అంత ప్రాజెక్టు 3 ఒక్కటి కాదు, ఇంత పెద్ద 3 పోచంపాడు ప్రాజెక్టుల చుట్టూ 3 2.5 సంవత్సరాల్లో కట్టి పడేసింది. ఇప్పుడు ఆడ డ్యామ్లు అయిపోయినాయి, మోటార్లు ఫిట్ చేస్తాను. ఒక్కొక్క మోటార్ ఇక బంగ్లా అంత ఉంటుంది, ఇది ఈ బంగ్లా అంత ఉంటుంది ఒక్క మోటార్. ఒక్కొక్క పైప్ లైన్ జీప్ పోతుంది దాంట్లోకెళ్ళి, అవి నడుస్తున్నాయి పని. 4 నెలల్లో 200 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వరం గోదావరి నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా వెనుకకు ఎత్తిపోసుకుంటూ వచ్చి పోచంపాల్లో పడబోతున్నాయి. కేవలం 4 నెలలు గోదావరి నీళ్లు పోచంపాల్లో పడుతున్నాయి, కిందికెళ్ళి పైకి వస్తున్నాయి. దాని తర్వాత మనం ఆ పోచంపాడికి వెళ్ళి మనం తెచ్చుకునే ఉపాయం చేసినాం. మనం కూడా పైప్ లైన్లు పెడుతున్నాం. మన పోచంపాళ్ళ నుంచి కాళేశ్వరం నీళ్లు పచ్చళ్ళ కూడా గ్రామంలో కూడా పారబోతున్నాయి, మన చెరువులను నింపబోతున్నాం. ఇది తెలంగాణ, ఇది కేసీఆర్. ఇవాళ పెద్ద మాటలు మాట్లాడతాను. మరి ఈ పని ఎందుకు జరగలే 40-50 ఏళ్ళు? ఎందుకు ఈ 4 సంవత్సరాల్లో ఇన్ని పనులు జరుగుతున్నాయి? ఇవాళ మనం ఎవరికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది, మనం ఎవరిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చెయ్యాలి. పసుపు బోర్డు విషయంలో, ఎర్రజొన్నల విషయంలో నరసింహనాయుడు గారు చెప్పి పసుపు బోర్డు కోసం కొట్లాడింది కవితనే, వీళ్ళు ఎవ్వరు కాదు. సాక్ష్యాలు ఉన్నాయి, పేపర్లలో కటింగ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మీకు వాట్సాప్లలో కూడా వస్తున్నాయి రోజు. పసుపు బోర్డు కోసం కొట్లాడింది, పార్లమెంట్ లో మాట్లాడింది, ప్రైవేట్ బిల్ పెట్టింది, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలిసింది, బీజేపీ కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, వీళ్ళందరినీ కలిసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా కలిసి పసుపు బోర్డు ఈసారి అడిగింది. 4 సంవత్సరాలు పట్టించుకోలే. ఇగో ఇవ్వాలన్నట, ఓట్లు వేయాలన్నట, ఓట్లు వేయగానే వారంలోనే తెచ్చిస్తాడట పసుపు బోర్డు. నేను అడుగుతున్న పువ్వు గుర్తు అరవింద్ని, మరి నీ ప్రభుత్వమే ఉన్నది కదా 5 ఏళ్ళు, గట్టి వీకినవా? 5 ఏళ్ళు ఏం చేసినావు? మరి ఎందుకు ఇయ్యలే పసుపు బోర్డు? అంతకుముందు 10 ఏళ్ళు మధుయాష్కి గౌడ్ ఉన్నాడు. ఇగో ఇదే నరసింహనాయుడు కొట్లాడిండు, ఢిల్లీలో జంతర్ మంతర్లో పోయి మన రైతులను తీసుకుపోయి 4 సంవత్సరాలు కొట్లాడిండు. అప్పుడు మధుయాష్కి ఎంపీ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది. గట్టి బీకిరా 10 సంవత్సరాలు. ఇప్పుడు పెద్ద పాటలు మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి ఆలోచన చేయాలి రైతు. ఆయన లోపలికి పోగానే 12 నిమిషాలు చూడగానే అంత పరేషాన్ అయిపోయి బయట గురికి రావద్దు. ఇది ఏం రాయాలి, ఒకటే ఉంటుంటే ఇప్పుడు గిన్నెగానే ఉన్నాయని లేదు. ఇక 12 ఉన్నాయి కదా అని దేనికో దానికో పుసుక్కలు నొక్కి రావద్దు. మంచిగా తీరంగా నిలబడాల. నిలబడి ఫస్ట్ బాక్సులనే ఉంటుంది కవితమ్మది, ఫస్ట్ డబ్బా మీదనే ఉంటుంది. ఫస్ట్ డబ్బా మీదనే 2వ నంబర్ ఉంటుంది. మంచిగా చూడాలి, కవితమ్మ కనిపించిందా, కారు గుర్తు కనిపించిందా లేదా మంచిగా చూసి తీరంగా నిలబడి దాని మీద ఒత్తి కీ కన్నాకనే బయటకు రావాలి. ఎందుకంటే 12 మిషన్లు పెట్టిస్తే ఇట్లనే ఆగమై కన్ఫ్యూజ్ అయ్యాడు, బయటకు వస్తారో ఓటేయకుండా అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి. మనం మోసపోవద్దు, దయచేసి మనం ఆగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. ఏది ఏమైనా సరే ఇవాళ బీడీల పింఛన్ ఇప్పించిన కవితక్క, ఇవాళ గ్రామంలో ఒంటరి మహిళలు ఉంటే పాపం వాళ్ళ బాధలు గమనించి వాళ్లకు పింఛన్ ఇప్పించిన కవితక్క, చివరి గ్రామంలో జోగినీలు ఉంటూరు దేవుడి మీద, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు పెన్షన్ ఇప్పించిన కవితక్క, బోధకాలు ఉంటే పాపం వాళ్ళకి బోధకాలు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి గది కూడా ఆలోచించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించిన కవితక్క. ఇవాళ ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత నా అక్కా చెల్లెల మీద ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఆశీర్వదించాలి, దీవించాలి అని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి మనవి చేసుకుంటూ, నాకు మొన్న ఈ గ్రామంలోకి వచ్చిన ఓట్ల కంటే ఇంకొక 500 ఓట్లు ఇవాళ కవితక్కకు రావాలి. ఎందుకో కూడా కారణం చెప్తా. ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నా, ఆడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు,
మధ్యలో ఎంపీ కూడా కవితక్కుంటే నేను ఎమ్మెల్యేగా చేసే పని చేస్తా, నాతో కాని పని ఉంటే నేను కవితక్కని అడుగుతామ్మా నువ్వు చెయ్యు అని ఎంపీగా. ఆమెతో కూడా కాని పని ఉన్నదనుకో ఏం చేస్తుందమే, డైరెక్ట్ తండ్రి దగ్గరకు పోతుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి, 2 నిమిషాలు, ఎక్క టైం పట్టదు. డాడీ ఇట్లా పచ్చనడుపులకి పని అడిగేందుకు ప్రశాంత్ అన్న, మరి ఆయనతో అవుతలేదు నాతో అవుతలేదు, నువ్వు వేసి పెట్టు, చీఫ్ సెక్రటరీకి చెప్పు, లేకపోతే సీఈకి చెప్పు అని చెప్పి చెప్తుంది. తండ్రి కదా, ఆ సౌలత్ ఉంటుంది ఆమెకి. మరి ఆ సౌలతును కాపాడుకుందామా లేదు సౌలతును తీసేసుకుందామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి ఒకటి, మళ్ళీ తర్వాత ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేసి ఇటు రైతుల పంటలకు మంచి గిట్టుబాటు ధర వచ్చేటట్టు, ఇటు నా అక్కా చెల్లెళ్ళకు పని ఉండేటట్టు 2 రకాలుగా ఆలోచన చేసిన. ఇక ఇంకొకసారి చివరగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా, నాకు వచ్చిన ఓట్ల కంటే ఇంకొక 500 ఓట్లు పచ్చలనార్పుల గ్రామం కవితక్కకు కారు గుర్తుకేసి మనం కవితక్కని మంచి మెజార్టీతో గెలిపించుకొని మనకు కాబోయే పనులన్నీ. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్, గులాబీ జెండా మన గుండెల నిండా. జై 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 కేసీఆర్, జై 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 టీఆర్ఎస్, జై 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 కేసీఆర్. ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా, అరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా. ఎగురుతుంది పరుచుకుంది, ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా, పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా. తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్, గులాబీ జెండా కారు గుర్తు జెండా. బల 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 31 జిల్లాల్లో గులాబీ జెండా కారు గుర్తు జెండా, విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కేసీఆర్ జెండా. 31 జిల్లాల్లో గులాబీ జెండా, మన గులాబీ జెండా విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్, గులాబీ జెండా కారు గుర్తు జెండా. కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా, మన గులాబీ జెండా దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా. కోట్ల మంది దేశంలో కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా, మన గులాబీ జెండా దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్, గులాబీ జెండా మన గుండెల నిండా. ఢిల్లీని వణికించిన మన గులాబీ జెండా, మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా. అమరవీరులాశయాల కలల జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా. देखो चलो తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా. ఒకసారి స్లోగన్ జై తెలంగాణ. ఎగురుతుంది కేసీఆర్, గులాబీ జెండా కారు గుర్తు జెండా. K6 ప్రేక్షకులకు, K6 యాజమాన్యానికి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది, ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు మంచిగా వృద్ధి చెందాలని కోరుతున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.